నేను ప్రామినెంట్గా టీన్స్ గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే దిస్ మే హెల్ప్ టు సండే స్కూల్ టీచర్స్ యాజ్ వెల్ ద యంగ్ పీపుల్ అండ్ పేరెంట్స్. మనకి మీరు కనెక్ట్ అవుతారు, మీ కుటుంబాలు కనెక్ట్ అవుతాయి, అండ్ మన పిల్లలు సండే స్కూల్ పిల్లలు కూడా కనెక్ట్ అవుతారు. ఇది చాలా చాలా ప్రొఫౌండ్ సైకలాజికల్ ట్రూత్ అబౌట్ అవర్ కిడ్స్. ఇది మనకి ఎంత ఎక్కువ మైండ్కి పట్టుకుంటే అంత సీరియస్గా మనం పనిచేస్తాం. ఇది మనకు అర్థం కానంత వరకు మనకి మన పిల్లలకి మధ్యలో పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఎప్పటికీ ఫిల్ చేయలేం. సో యా, నెక్స్ట్ స్లైడ్. యా, ఆ ఏజ్ గ్రూప్ని మీ తర్వాత చూడండి. వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పిల్లలు అంతలో నవ్వుతారు, అంతలోనే సైలెంట్ అయిపోతారు, ఊరిని చికాకు పడతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకు చికాకు పడతారో తెలీదు. మేము మా ఇంట్లో చూసాము, మా అమ్మాయిని పిలిచినప్పుడల్లా చెప్పు అంటదన్నమాట. మాకు అది పెద్ద ఈగో ప్రాబ్లం. అంటే నోరు లేస్తుందే అనేవాళ్ళం మేము. మళ్ళీ సర్లే చెప్పు అంటదన్నమాట. అంటే తను ఇంకేదో ఆలోచనలో ఉంది. దాన్ని బ్రేక్ చేసి మేము పిలవగానే ఆమెకు అది ఒక పెద్ద ఇరిటేషన్ పాయింట్ అండి. ఇప్పుడు పిలుస్తారేంటి అన్నట్లుగా. సో దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్. సో వాళ్ళకి కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. రైట్ ఆ రాంగ్ అనే మాట్లాడట్లేదు, వాళ్ళని అండర్స్టాండ్ చేసుకునే సిమ్టమ్స్ మాట్లాడుతున్నాను. సో నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, నేను వాళ్ళని కండెమ్ చేయట్లేదు. వాళ్ళని అర్థం చేసుకునే కొన్ని సిమ్టమ్స్ మాట్లాడుతున్నాం. వాళ్ళకి విచిత్రమైన క్వాలిటీ ఏంటంటే, ప్రపంచంలో ఫ్రెండ్స్ వాళ్ళకి అల్టిమేట్ గైడ్ అన్నమాట. మీకు చాలా ఐరానికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్మీడియట్ చదువుతాడు వాడు. ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ చదువుతూ ఉంటాడు. వాడు ఒక చాప్టర్ చదవడు, ఎత్తేస్తాడు ఒక చాప్టర్. మనం వాడిని అడుగుతాం, ఈ చాప్టర్ వదిలేసావేంట్రా అని. మా సందీప్ గారు వదిలేయమన్నాడు అంటాడు. ఆడెందుకు వదిలేయమన్నాడు అంటాం. ఇది ఎగ్జామ్లో రాదు, అవసరం లేదని ఆడు చెప్పాడు అంటాడు. ఎగ్జామ్లో రాదు, అవసరం లేదని ఎవరు చెప్పాలి? సార్ చెప్పాలి. సార్ చెప్పింది ఎక్కదు వీళ్ళకి. సార్ చెప్పింది ఎక్కదు. సారు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ర్యాంకులు తెప్పించాడు, మంచి సీనియర్, అది ఎక్కదు. ఈ పక్కనోడు చెప్తాడు. నేను ఒకసారి ఒకరిని అడిగా, ఏరా ఆడు ఎన్నిసార్లు రాశాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అన్నా. నా బ్యాచే అంకుల్, ఇప్పుడు నాతో పాటు రాస్తున్నాడు అన్నాడు. నీతో పాటు రాసేవాడు ఒక్కసారి కూడా రాయినోడు ఏం చదవాలో వద్దో ఆడేలా చెప్తాడురా అన్నాను. అంటే ఆడి దగ్గర ఆన్సర్ లేదు, కానీ ఆడు చెప్పిందే వింటాడు. వాడు చెప్పిందే వింటాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెండు సేమ్ వయసు, వాడికి తెలియని విషయాలు తెలిసినట్టుగా చెప్తాడు. వీడు పక్కన నమ్మేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎక్కదు, వాళ్ళ లెక్చరర్ చెప్తే ఎక్కదు, వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్తే ఎక్కదు. ఎక్కడుంది తేడా అంటే, తేడా ఎక్కడ లేదు. మనం చెప్పేది ఏ వయసు వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వాడికి ఎక్కదు. వాడికి ఎక్కేది ఎవరు అంటే ఫ్రెండ్స్. అగైన్ రైటా రాంగా కాదు, ఆ ఏజ్కి ఉండే ప్రాబ్లం అది. ఆ ఏజ్కి ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే, వాడి ఫ్రెండ్ లాగా మీరు మాట్లాడలేరు కాబట్టి. ఇది రాదురా, ఇది ఎందుకు రాదంటే లాస్ట్ ఇయర్ ఇవ్వలా కాబట్టి ఇది రాదు అంటాడు. అది పెద్ద అనాలిసిస్ అని వీడు అనుకుంటాడు. మీరు కూడా ఎప్పుడైనా ఈ చాప్టర్ అవసరం లేదురా అనండి. అలాగే డాడీ, అవునా, వెరీ గుడ్ అంటాడు. అంటే ఆడికి ఏం సలహా నచ్చింది? చదవద్దనే సలహా నచ్చింది ఆడికి, అంతే. మీకు అర్థమైంది కదా. ఆడి ఫ్రెండ్ని చదవమంటే ఈడేం చదవడు. సో పాయింట్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఆర్ అట్రాక్టివ్. ఎందుకు అంటానికి లాజిక్ ఏం లేదు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఆ ఏజ్కి ఉండే ప్రాబ్లం, ఆ ఏజ్కి ఉండే వీక్నెస్. దాన్ని ఎలా మనం డీల్ చేయాలో ఆ పద్ధతి మనం నేర్చుకోవాలి, కానీ దాన్ని మనం తెంపేయాలంటే మాత్రం అవ్వదు.
ఇంకోసారి ఆడితో కనపడ్డామంటే కాళ్ళు ఇరిగిపోతాయంటే ఆడితోనే తిరుగుతాడు వీడు. దాన్ని నువ్వు బ్రేక్ చేయలేవు. అవసరమైతే ఈడు నటించడం మొదలు పెడతాడు. ప్రాబ్లమ్స్ అనమాట, ఏజ్కి ఉండే ప్రాబ్లమ్స్. కొంచెం ముందుకెళ్ళండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. అడాలసెన్స్ అండ్ అన్నోన్ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఈ ఎదుగుతున్న ఈ టీనేజ్ వయసుని ఏమన్నారంటే అదేంటి ఎవరికీ తెలియదు. అండ్ అన్నోన్ స్టేజ్. వాడిని కిడ్ అని మరి చిన్నపిల్లలాగా అనలేము, వాడు పెద్దవాడని మరి అడల్ట్గా కూడా అనలేము, మధ్యలో ఉంటాడు. వాడిని ఏమనాలో తెలియదు మనకి. పాత రోజుల్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఒక పదబంధం అంటే యూసేజ్ ఏంటంటే పిల్లలు పెద్దలు, పిల్లలు పెద్దలు. ఇప్పటికీ మనం ఆ పదం వాడతాం, పిల్లలు పెద్దలు. 2 కేటగిరీసే మన జనరేషన్కి తెలిసింది. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది మధ్యలో జనరేషన్ ఉంది, పిల్లలు కాదు పెద్దలు కాదు. వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. మీరు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే మీ పిల్లల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు పెద్దోళ్ళలాగా మాట్లాడతారు. ఏంటి వీడికి ఎంత తెలివి ఉందనిపిస్తుంది మనకి. సరే వీడు తెలియగలడు మీరు మాట్లాడితే పిల్లల కంటే దారుణంగా మాట్లాడతారు. అమ్మ ఆడితో మాట్లాడమాకమ్మా అన్నాను ఒక ఆడపిల్ల ఒక గర్ల్తో. నేను మాట్లాడతాను అంకుల్, అలాంటి దగ్గరికి కూడా రానివ్వను అంది. అంటే అమ్మ చాలా తెలియగలదు ఈ పిల్ల అనుకున్నాను. ఇంకో సందర్భంలో ఆడితో మాట్లాడుతున్నావు ఏంటి అన్నాను. అంటే ఏముద్ది అంది. మరి మొన్న ఏమన్నావు? ఏమవుద్దు అంటే ఏంటి తెలీదా ఏమవుద్దో అసలు. ఒక్కోసారి ఏమో ఉందా అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో మనకంటే ఎక్కువ మించిన వయసుకు మించిన జ్ఞానం ఉందేమో అని సర్ప్రైజ్ ఇస్తారు. అన్నోన్ స్టేజ్. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. దే నో ఎవ్రీథింగ్ వితౌట్ ఎక్స్పీరియన్స్. దే నో ఎవ్రీథింగ్ వితౌట్ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో మీరు ఏ అంశమైనా మాట్లాడండి, ఆ అంశం గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి తెలియదని మీరు అనుకోవద్దు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. మీరు 10వ తరగతి కుర్రోడిని కూర్చోబెట్టి మాట్లాడితే బిజినెస్ ఎలా చేయాలో చెప్తాడు వాడు. బిజినెస్ ఎలా చేయాలో చెప్తాడు, ఎలా చేయకూడదో చెప్తాడు. కానీ ఆడి బిజినెస్ అంటే ఆడికి ఏంటి తెలియదు, ఆడికి రూపాయి కూడా తెలియదు, ఆడికి సంపాదించడం కూడా తెలియదు, దాచిపెట్టడం కూడా తెలియదు. వాడి బిజినెస్ గురించి మాట్లాడతాడు. కానీ ఆడికి మాట్లాడేది మీరు వింటే మీరేమనుకుంటారు, ఇది పెద్ద అంబానీ అయిపోతాడు ఈడని మీరు అనుకుంటారు. దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ బట్ జీరో ఎక్స్పీరియన్స్. అన్నోన్ స్టేజ్ అనమాట, అర్థం కాదు అది. కొంచెం ముందుకెళ్దాం. సో దే హ్యావ్ సమ్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్, మెంటల్, సోషల్, స్పిరిచువల్. నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నాం. మనం స్పెసిఫిక్గా మెంటల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దెమ్ అనేది మాట్లాడుతున్నాం. కొంచెం ముందుకెళ్ళండి బ్రదర్. నెక్స్ట్ పేజ్. ఈ బొమ్మ చూడండి, ఇలా కొంచెం బ్రదర్. ఈ బొమ్మ చూడండి. ఇది క్యాలీఫ్లవర్ అనుకుంటే నేనేం చేయలేను. డిస్క్లైమర్, ఎందుకు వచ్చిన బాధ. దీని ఏమనుకోవాలి? అమ్మయ్య బతికిచ్చారు. ఇది బ్రెయిన్. ఎవరి బ్రెయిన్ అంటే మన పిల్లల బ్రెయిన్. మీరు అందులో జాగ్రత్తగా చూస్తే ఆ బ్రెయిన్కి ముందున్నది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారట. దాన్ని మనకు అర్థం అవడం కోసం ఒక కలర్లో పెట్టారు. వెనకాలదంతా కూడా ఎమిగ్డాలా అంటారు. వెనకాలదంతా కాదు, కింద చుక్కలాగా ఉంది చూసారు ఒకటి చిన్న డాట్, అదనమాట. ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆలోచించటం, ఆర్గ్యూ చేయటం, లాజికల్గా మాట్లాడటం, రీజనింగ్ అంటే తర్కం ఇక్కడ ఉంటుందట. ఇక్కడ స్టార్ట్ అయిన గ్రోత్ మెల్లగా పెరిగి ఇక్కడికి వస్తుందట. నా మాటలు అర్థం చేసుకోండి. థింకింగ్ కెపాసిటీ ఇక్కడ స్టార్ట్ అయ్యి మెల్లగా వెనక్కి వచ్చే టైంకి, జాగ్రత్తగా వింటున్నారా ఏం చెప్తున్నాను? థింకింగ్ కెపాసిటీ
అంటే థింకింగ్ కెపాసిటీ అంటే లాజికల్గా మాట్లాడి రేషనల్గా థింక్ చేసే ఈ కెపాసిటీ ఇక్కడికి రావటానికి, అంటే పరిపూర్ణంగా డెవలప్ అవటానికి 20 to 25 years పట్టుద్దట. ఇందు మూలముగా తేలినదేమనగా, మీ పిల్లలు మీలాగా ఆలోచించడానికి కనీసం 20-25 సంవత్సరాలు పట్టుద్ది. ఆ 20 సంవత్సరాల పాటు మీరు వాళ్ళ మీద కూర్చొని పీక మీద కత్తి పెట్టవద్దని మనవి. అక్కడ ఒక డాట్ ఉంది, ఏంటది? అమిగ్డాలా అంటాము, రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్. అది ఇంతే ఉంటుందంట దాని స్పాను. అది ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటుందట, అంటే మీ వయసుకు ఉండే ఎమోషన్స్ చిన్నపిల్లలకు కూడా ఉంటాయి, కానీ మీకున్న తెలివితేటలు వాళ్ళకుంటాయి. అంటే దే ఆర్ ఫుల్లీ గ్రోన్ అప్ ఇన్ ఎమోషన్స్, బట్ దే ఆర్ నాట్ ఎట్ డెవలప్డ్ ఇన్ దేర్ లాజికల్ రీజనింగ్ రేషనల్ కెపాసిటీ. అందుకనే కోపం వచ్చినప్పుడు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, బాధ వచ్చినప్పుడు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, చికాకేస్తే వస్తువులు ఇసిరేయటం వాళ్ళకు కూడా వచ్చు, తలుపులు దడ కొట్టేస్తారు వాళ్ళు కూడా. కానీ ఒక విషయం ఆలోచించేటప్పుడు మనకున్న లాజిక్ వాళ్ళకి, అలా ఎలా చేసేవారంటే నాకేం తెలుసు అంటాడు. అంటే వాడి ఎమోషన్స్ ఫుల్గా తయారైపోయినాయి పెద్దవాళ్ళలాగా. అందుకని కోపం వచ్చినప్పుడు వాడు పెద్దవాళ్ళనే మాట్లాడతాడు, ఆ కసి తీర్చుకుంటాడు, కానీ లాజికల్గా మాత్రం పెరగదు. ఈ ఇంబ్యాలెన్స్ ఉంటుందట యంగ్ పీపుల్లో. అంటే ఇమోషనల్గా పెరిగిపోయారు, ఇంటలెక్చువల్గా పెరగలేదు. భావోద్రేకాలు పెరిగిపోయాయి, ఆలోచనలు నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ పెరగలేదు. వీళ్ళతో వచ్చిన చిక్కు ఏంటంటే, వాడు ఏదైనా ఒక పని చేయొద్దంటే వాడికి వచ్చే కోపం తారాస్థాయిలో ఉంటుంది, అలుగుతాడు, వాడికి నచ్చదు, వాడికి హర్ట్ అయిపోతాడు. ఎందుకు చేయొద్దో నువ్వు చెప్తే వాడికి ఎక్కదు, ఏమవుద్ది అంటాడు. వాడి దగ్గర పిచ్చి లాజిక్ ఉంటుంది, అందరు చేస్తున్నారుగా అంటాడు. అందరు చేస్తున్నారని మనం పెంట తింటామా అన్నామనుకో, ఆ లాజిక్ నాకు నచ్చలేదు అంటాడు. ఎందుకు? ఇది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు. ఎంత చెప్పినా ఇది ఎండంటే అంటావు. ఎందుకండు? వాడికి ఇది ఒక డాటే వెళ్ళిపోయింది ఫుల్గా ఎమోషన్స్, కానీ ఇది పెరగల. దాన్ని నెక్స్ట్ స్లైడ్, దాన్ని ఇంకోలాగా మీరు చూడగలిగితే, దిస్ విల్ హెల్ప్ యూ. 5 years to 6 years, 5th year బ్రెయిన్లో, అంటే చిన్నపిల్లల బ్రెయిన్లో మల్టీ కలర్స్ ఉన్నాయి. మేజర్ కలరు ఎల్లో ఉందని అనుకోండి. 20 yearsకి వచ్చేటప్పటికి ఏమవ్వాలట, అది పర్పుల్ బ్లూలోకి మారిపోద్ది, అంటే ఫుల్ మెచ్యూరిటీకి వచ్చారనుకోటానికి. ఆ ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో చూపిస్తాడు. మీరు 20 years వదిలేయండి, కొంచెం బెటర్ అనుకున్న ఫేజ్ ఎక్కడుంది చెప్పండి. 5 బ్రెయిన్లు ఉన్నాయండి, 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి వేసారంటే యావరేజ్ గ్యాప్ ఎంత ఉంది? 4 years వేసుకుంటూ వెళ్ళారు, అంతేగా. 5 4 20. కొంచెం మనం చెప్పేది ఎక్కాలి అంటే ఎప్పుడు దాకా ఆగాలి? 16 దాకా ఆగాలి. 16 కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఇక మీలాగా అలాగా అని మీరు చెప్పగానే వాడు తలవపాలంటే మీరు ఖచ్చితంగా 20 దాటే వరకు మీరు తలవపకుండా కూర్చోవాలి. మీరు ఆవేశపడ్డారనుకోండి, వాళ్ళు ఆవేశపడతారు అంతే. బట్ కెపాసిటీ రాదు. నేను ఇందాక చెప్పిన పాయింట్ అదే. 40 ఏళ్ల వయసు పరిణతి ఉన్న 16 ఏళ్ల పిల్లలు ఉండరు. మనం అనుకుంటామంటే ఇన్నిసార్లు చెప్పాం కదా, ఈ పాటికి వాళ్ళకి ఎక్కాలి అనుకుంటాం, ఎక్కదు, వాళ్ళకి ఎక్కదు. పైగా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఇమోషనల్ ఫీలింగ్స్ రైటా, ఇంటలెక్చువల్ నిర్ణయాలు రైటా అంటే వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. నీకు అలా అనిపిస్తుంది నాన్న మనసుకి, కానీ అది తప్పు, ప్రాక్టికల్గా ఆలోచించేలా చేయకూడదు అనేది వాళ్ళకి అర్థం అవటానికి 20 years పట్టినప్పుడు
ఈ 20 years వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ మీదే లీడ్ చేస్తారు. ఒక అమ్మాయి అంటుంది, ఆ అబ్బాయి నాకు నచ్చాడు. ఎందుకు నచ్చాడు తెలియదు. బాయ్స్ కూడా అంతే, అమ్మాయి నచ్చింది అంటాడు, ఎందుకు తెలియదు, నచ్చింది. దానికి మన సొసైటీ పెద్ద పనికిమాలిన పేరు పెట్టింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. అంటే ఏంటి, చూడగానే పుట్టేది ప్రేమ కాదు, చూడగానే పుట్టేది ఫీలింగ్. అది లవ్ కాదు, ఏటో ఆడికి ఒక ఫీలింగ్ కలిగింది. ఫీలింగ్ కలగడం కూడా అది నచ్చాడు అంతే. ఆ నచ్చడాన్ని నువ్వు లవ్ అని పెట్టుకుంటే ఎవడినెవడు మోసం చేసుకున్నట్టు. ఒక ఆమె పెళ్ళాక అంటుంది, అప్పుడు చెప్పారురా తమ్ముడు వినలేదురా నేను. ఒక అక్క అంటుంది అనమాట, అప్పుడు చెప్పారురా తమ్ముడు వినలేదు నేను. ఎందుకు వినలేదు అక్క, అప్పుడు అది బాగుందిరా. పెళ్ళైన 3వ నెలలకు మొత్తం దిగిపోయిందంట. దిగిందంటే అర్థం ఏంటంటే దెన్ స్టార్టెడ్ హర్ ఇంటలెక్చువల్ గ్రోత్. సో ఎందుకు పదే పిల్లలు చెప్తా ఉంటే వినరు అంటే దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి అక్కడ లేదు. మనం టూ ఎర్లీగా వాళ్ళని పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయమని అడగట్లేదు, కానీ వాటి ఇంకో పద్ధతిలో కొంచెం జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్పగలిగితే వినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇంబ్యాలెన్స్ ఉంది. మీకు అర్థమవుతుందా? హయ్యెస్ట్ గ్రోత్ ఏమో ఎమోషనల్ వేలో ఉంది, మినిమం గ్రోత్ ఏమో ఇంటలెక్చువల్ వేలో ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎందుకు ఉంటాయంటే ఫ్రెండ్స్ కనపడితే హ్యాపీగా ఉంటుంది, నాలుగోడు కనపడితే దిగిపోద్ది. మూడ్ స్వింగ్స్ వాళ్ళకి ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఇది చూడండి. ఆ పై మెయిన్ హెడ్డింగ్ కింద లైన్ చూడండి. దే ఆర్ ప్రోన్ టు హై రిస్క్ బిహేవియర్. ఈ మానసిక భావోద్వేగాలకి, ఈ నిర్ణయాలు తీసుకునే కెపాసిటీకి మధ్య ఉన్న ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్నిసార్లు వాళ్ళు చాలా రిస్క్ అంటే ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటారు. స్పీడ్గా తోలుకుంటూ వెళ్ళేవాడిని ఎప్పుడైనా చూసారా మీరు? ఆడెవడు గుర్తాడని మీరు భయపడుతూ ఉంటారు, ఆడికేం ఉండదు. ఈ గుద్దితే ఏమన్నా అవుద్దేమో అని కూడా ఆడికి అనిపించదు. ఇంకో పాయింట్ చెప్పనా, గుద్ది కింద పడ్డాక లేచాక ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ కనీసం సారీ అండి కూడా ఉండవు. అంటే ఆ బిహేవియరు అంతే. వాడిని ఏం డ్రైవ్ చేస్తుందంటే వాడి ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. ఎవడో ఒకడు వాడిని పట్టుకొని కూర్చోబెట్టి నువ్వేం చేస్తున్నావో తెలుసా, నీకు అర్థం కావట్లేదని ఎవడని ఎక్స్ప్లెయిన్ చేసి యు ఆర్ డ్రివెన్ బై యువర్ ఎమోషన్స్ అని ఎవరో ఒకళ్ళు వాడికి అర్థమయ్యేలా చెప్పే వరకు వాడేం చేస్తున్నాడో వాడికి కూడా తెలియదు. నేను ఎగ్జాంపుల్ బాయ్స్ కోసం చెప్తాను, గర్ల్స్ కూడా అలాగే చేస్తారు ఇన్ అదర్ వేస్. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ గ్రోస్ అంటిల్ 25 years. చాలామంది పేరెంట్స్ నోరు తెరవగానే మా అమ్మాయి అండి అనగానే నేను ఫస్ట్ ఏమంటున్నానంటే మీరు ఇంకొక 5 years ఆగాలి అని చెప్తున్నాను. ఇంకొక 10 years ఆగాలి, తప్పదు, మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మెచ్యూరిటీ వాళ్ళకి వచ్చే వరకు మనమే ఆగాలి. ఎందుకంటే వాళ్ళు ఆగాలని కూడా వాళ్ళకి తెలియదు. రిస్క్ ఉంది, అడ్వెంచర్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, కొంచెం ముందుకెళ్దాం. ఇవన్నీ నేను మీకు ఇస్తాను, మీ తర్వాత చదువుకోండి. సో ఏంటి వీళ్ళ ప్రాబ్లం అంటే క్విక్ రియాక్షన్స్. ఇండియా ఓడిపోయిందా అంటాడు.
ఏమైంది ఇప్పుడు అంత కొంపలు మునిగే ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చేవారంటే ఆడికి అది పెద్ద న్యూస్, ఆడికి అది, మనకు అది జీరో, దానికి అంత రియాక్షన్ అవసరమా అని. ఒక చిన్న జోక్ ఎవరు వేస్తారు, పగలబడి నవ్వుతూ ఉంటాడు, అందులో అంత నవ్వాల్సింది ఏముందిరా అని మనం అంటాం, వాడికి అది పెద్ద నవ్వు. ఊరికినే రియాక్ట్ అవుతాడు, దీనికి ఇంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందిరా అంటే వచ్చింది, దాని పెద్ద రీజన్ అవసరం లేదు. క్విక్ రియాక్షన్స్, హేస్టీ డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలు, అనిపిస్తే చేసేస్తారు. వాడికి థాట్ రావటమే ఆలస్యం, ఆ పని మీద ఉంటాడు. ఆగరా కొంచెం నిదానంగా చేద్దామంటే లేదు అయిపోవాలి అది. ఈ ఫాదర్ ఎప్పుడైనా పరధ్యానంగా సాయంత్రం ఏమైనా రెస్టారెంట్కి వెళ్దామా అంటాడు, అని ఒక అరగంట ఆగి ఇవాళ వద్దులే పనులు ఉన్నాయి రేపు వెళ్దాం అంటాడు, అంతే గొడవ మొదలవుద్ది. ఎందుకు నువ్వు అన్నావుగా, అది హేస్టీ అనమాట. ఒకసారి అన్నారు కదా అది అయిపోవాలి, పర్వాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏమైంది ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా అనే లాజిక్ వాడికి తెలియదు. ఒక్కోసారి ఆ యంగ్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారంటే, నీ సావు నువ్వు సావు, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు అనవసరం, నాకు నువ్వు అన్నావంటే అది వాళ్ళ యాటిట్యూడ్. అరే కొంచెం కూడా అర్థం చేసుకోవడం ఏంటి అని మనం అనుకుంటాం, వాడి మైండ్ అంతే. అడమెంట్, యారగెంట్గా కనిపిస్తారు, యారగెంట్గా మాట్లాడతారు. వాళ్ళకి పొలైట్గా డీసెంట్గా మర్యాదగా మాట్లాడాలని కూడా ఒక్కోసారి తెలీదా అంటే తెలుసు కానీ అనిపించదు. ఇట్లాగే ఒకసారి వెళ్ళాను, వాళ్ళ మదర్ పిలిచింది, అరే బాబు రా అంకుల్ వచ్చారు ప్రెజలాడి చెప్పు అంటే ఇలా వచ్చాడు ఒకటి అని వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ అదేంటిరా అంటుంది వాళ్ళమ్మ. అంతే, ఆడికి ఇష్టం లేదు, మరి ఏం చేస్తాం. వచ్చాడు వెళ్ళిపోయాడు. వాడి బాడీ లాంగ్వేజ్ అంతే, అడమెంట్. అంటే అరే సురేష్ అంకుల్ నీ గురించి ఏమనుకుంటాడంటే, ఏమనుకుంటా నాకెందుకు, అడమెంట్. వేరే వాళ్ళ గురించి వాడికి ఏమి ఉండదు. అండ్ దే ఆర్ క్విక్ టు మిస్అండర్స్టాండ్ పీపుల్. ఊరికి అపార్థం చేసుకుంటారు, ఒక్క డైలాగ్ బట్టి అపార్థం చేసుకుంటారు, ఒక చిన్న ఇన్సిడెంట్ బట్టి అపార్థం చేసుకుంటారు. అమ్మ రండి అని చెప్పి ఆయన పిలవలేదనుకో, వాళ్ళు నన్ను లోపల రమ్మల్లా అంటాడు. అరే అందరినీ పిలిచినట్టారా అంటే నాకు చెప్పలా, మీకు చెప్పారు కదా నాకు చెప్పలా. సో క్విక్ టు రియాక్ట్, క్విక్ టు అండర్స్టాండ్. అండ్ ఫైనల్లీ వైల్డ్ బిహేవియర్. కొంతమందికి ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు, అది అన్కంట్రోలబుల్. ఆ టైంకి ఆడు ఏం చేస్తాడో తెలియదు, ఏం తోస్తే అది చేస్తాడు. ఒకడు తలుపు వేసుకొని పడుకుంటాడు, ఎప్పుడు తీస్తాడో తెలియదు. ఆడు చచ్చాడో బతికాడో మనకు తెలియదు, మనం పద్దా కొడతా ఉండాలి. కొంతమంది ఆడపిల్లలు స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారు, లేపడానికి కూడా అవకాశం ఉండదు. వైల్డ్ బిహేవియర్, వాళ్ళకి ఏం తోస్తే చేస్తారు. కొంతమంది తమకు తాము హామ్ చేసుకుంటారు ఎక్స్ట్రీమ్ కేసెస్లో, కొంతమంది వస్తువులు పాడు చేస్తారు, రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ గ్రేటర్ దాన్ దేర్ లాజిక్. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ గ్రేటర్ దాన్ దేర్ లాజిక్. మీకేమో లాజిక్ ఉంది అంటే మనకి, వాళ్ళకేమో లాజిక్ తక్కువ, మనకుతో సమానంగా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకునే మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. వాడికి కోపం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటే వాడికి రాదు. వాడికి దుఃఖం వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వాడికి రాదు. సో ఆ ఎమోషన్స్ వాడిని డ్రైవ్ చేస్తున్నప్పుడు వాటిని హ్యాండిల్ చేయటం వాడికి రాదు. లాజిక్ ఏమో డెవలప్ అవ్వలేదు. మీకు అర్థమవుతుంది కదా. తన భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం లేదు, పరిణతిగా ఆలోచించే సామర్థ్యం ఇంకా రాలేదు. కాబట్టి తను చేసే ప్రవర్తన అంతా కూడా ఆ ఇమ్మెచ్యూర్ ఎమోషన్స్లోనే ఉంటాయి. సో కావాలని చేస్తున్నాడా అంటే కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది, తెలియక చేస్తున్నాడా అంటే తెలియక చేస్తున్నాడని కూడా అనిపిస్తుంది.
ఎవరన్నా ఒకళ్ళు కూర్చోబెట్టి నువ్వు ఇమోషనల్గా ప్రవర్తిస్తున్నావు, ఆ ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్గా ఆలోచించని చెప్పేవాళ్ళు కావాలి. అలా చెప్పేవాళ్ళు ఉంటే ఆగుతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, మరీ పిల్లలు కాదు, మరీ పెద్దలు కాదు, రైట్ వేలో చెప్తే ఆగుతారు. వాటితో పాటు మనం కూడా ఆవేశంగా లేచామనుకోండి, ఇంకా కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ దాకా వచ్చాక వాడి ఎమోషన్ అడిగిన తగ్గించుకోడు. ఎందుకంటే మనం తగ్గించుకోవట్లేదుగా. ఒక ఫాదర్ అన్నాడు, నీకెంత ఉంటే నీ బాబుని నాకెంత ఉండాలి అన్నాడు. ఏంటిది? ఎమోషన్స్. అనొచ్చా మాట? అంటే తండ్రికి ఎక్కువ ఉండాలని రూల్ ఉందా? నీకెంత ఉంటే నీ బాబుకి ఎంత ఎక్కువ ఉండాలని రాడన్నాడు. మరి నీ కొడుకు ఎంత ఉంటుంది అన్నాడు. నీకు పుట్టినోడిని నేను అన్నాడు. ఇవన్నీ పిచ్చి లాజిక్స్. ఎవరికి ఎక్కువ ఉండాలి? ఎవరికి ఉండకూడదు. అది కదా పాయింట్. ఎవరికి ఉండకూడదు. ఎమోషన్స్ అన్కంట్రోలబుల్గా ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండకూడదు. ఇద్దరూ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి నీకు చేత కావట్లేదురా, నేను పెద్దవాడిని, ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నేను నీకు చూపించాలి అని పెద్దవాళ్ళు అనుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఎవరు చూపించాలి? నేను మీలాగా ఉండలేకపోతున్నాను డాడీ, నాకు నోరు ఆగట్లేదని అనాలిగా ఆ కుర్రాడు. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ లేనప్పుడు మనం కూడా మన ఎమోషన్స్ కంట్రోల్ వదిలేసామనుకోండి, ఇంకా ఇల్లు గొడవలుగా అయిపోతుంది. అప్పుడు ఊరోళ్ళు అంటారు, ఆ ఇంట్లో ఎవడో తక్కువ కాదు, అందరూ ఒకటే అని. సో ప్రాబ్లం ఏంటంటే వెన్ ఎమోషన్స్ డ్రైవ్ యూ, నీ భావోద్వేగాలు నిన్ను తరుముతూ ఉంటే నీ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవుతాయి. ఆ డెసిషన్స్ని ఏమంటామంటే ఎమోషనల్ డెసిషన్స్ అంటాం, హేస్టీ డెసిషన్స్ అంటాం. అవి ఆబ్వియస్గా తప్పుడు డెసిషన్సే అవుతాయి. ఎందుకు? ఉద్రేకంలో తీసుకునే నిర్ణయాలు కావు. ఒక మంచి నిర్ణయం ఎలా తీసుకుంటాము? అది కూర్చొని ఆలోచించుకొని జ్ఞానయుక్తంగా ఎలా డెసిషన్ తీసుకుంటాము? అది పిల్లలు మన దగ్గర చూడకపోతే ఎట్లా? మా మమ్మీ డాడీ కూర్చొని మాట్లాడుకొని చాలా కూల్గా డిస్కస్ చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని వాడు కనపడకపోతే వాడు కూడా ఎలా తీసుకుంటాడు నిర్ణయం? ఇప్పుడు ఫాదర్ వస్తాడు గబాగా ఆఫీస్లోకి, రే బట్టలు సర్దుకోండి, రేపు పొద్దున మనం హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాడు అనుకో, మీకేమర్థమైంది చెప్పండి? సాయంత్రం వచ్చాడు, 8ంటికి వచ్చాడు నైటు, రే బ్యాగులు సర్దుకోండి, పొద్దున్న మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు ఫాదరు. ఇప్పుడు చెప్తే ఎట్లా బాబు అని ఆ వైఫ్ బ్యాగ్ సర్దేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? బ్యాగ్ సర్దేస్తారు. ఇందు మూలముగా తేలినదేమనగా ఇంటికి తండ్రి కాబట్టి ఏది అనిపిస్తే అది చెప్పచ్చు కాబట్టి మిగిలిన వాళ్ళు వినాలి కాబట్టి అని ఒక సూత్రం ఆడు నేర్చుకుంటాడు. వాడు కూడా భవిష్యత్తులో ఏమనుకుంటాడు? నేను కూడా అలాగే చెప్తాను, మీరు వెనకాల నా వెనకాల రావాలి. అదే వచ్చి కూర్చొని మరి నాకు హైదరాబాద్ వెళ్దాను పని ఉంది, మరి మీ పరిస్థితి ఏంటి, వెళ్దామా వద్దా, ఎప్పుడు వెళ్దాం, ఎరా నీకు కుదురుద్దా, నీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకొని ఓకే ఇలా వెళదామంటే ఏం నేర్పిస్తున్నాం మనం? ఎమోషన్స్ కాదు, లాజిక్ ఇంపార్టెంట్. డెసిషన్ తీసుకునే ఒక ఐడియల్ పద్ధతి ఒకటి ఉంది, అది విజ్డమ్కి సంబంధించింది. ఎమోషనల్గా తీసుకోము. పేరెంట్స్ అది చూపించలేదనుకోండి, తొందరపాటు ఆవేశపూరిత నిర్ణయాలు పిల్లలకి మనం ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నాం. ఎందుకు? మీరు అదే చేస్తున్నారు, మేము కూడా అదే నేర్చుకుంటున్నాం. తొందరపూరిత నిర్ణయాలు తీసుకోమని మనం చెప్పవసరంలా, మనం చేస్తున్నాంగా. పిల్లలు అవే నేర్చుకుంటారు. లాజిక్ ఇంపార్టెంట్ అని మనం అంటున్నాం, కానీ లాజికల్గా మనం బిహేవ్ చేయంగా. డెసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకోవాలి మనం కోరుకుంటాం, కానీ మంచి నిర్ణయాలు తీసుకునే పద్ధతులు మనం పాటించట్లేదుగా. చాలా ఇళ్లలో కనపడిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? మేము పేరెంట్సం కాబట్టి మేము చెప్పింది అల్టిమేట్ అనే ఒక యాటిట్యూడ్ ఎక్కడో చోట వాళ్ళకి వినపడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పిల్లలం కాబట్టి
వాళ్ళ పేరెంట్స్ కాబట్టి మనకు తప్పదు. బట్ ఒక టైం ఉంది, అప్పుడు నేను కూడా పెద్దవాడిని, అప్పుడు నేను వీళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. మా కాలేజీలో ఒక స్టూడెంట్ లెక్కేసుకునేది, ఇంకొక 2 years సార్, ఇంకొక 4 years సార్ అందనమాట. ఏంటి ఇంకొక 4 years అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. జాయిన్ అయ్యాక 4 years లెక్కేసుకుంది. ఆ తర్వాత నేను ఎక్కడో చోట చేరిపోతాను. ఇక మా పేరెంట్స్కి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, లెక్కేసుకుంటాను. ఇప్పుడు నేను హెల్ప్లెస్గా పేరెంట్స్ మాట వినాల్సి వస్తుంది, ఎందుకంటే ఫైనాన్షియల్గా డబ్బులు లేవు కాబట్టి. వన్స్ ఐ ఫినిష్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, వన్స్ ఐ గెట్ మై జాబ్, ఐ విల్ బీ ఇండిపెండెంట్. ఏం నేర్పించామో తెలుసా? ఒక 4 years వరకు వీళ్ళు నేను భరించాలి, తర్వాత వాళ్ళెవరో నేనెవరు. అదే క్యాంపస్లో ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకొక 4 years సార్ అంది. దేనికన్నా? నేను మా అమ్మని ఉద్యోగం మానిపించేస్తాను సార్, ఒక 4 years సార్, తర్వాత నేను జాబ్ చేస్తాను, మా అమ్మకి రెస్ట్ ఇవ్వాలి సార్, మా అమ్మ నా కోసం చాలా కష్టపడింది, నేను నా కోర్స్ అవ్వగానే నేను మా అమ్మకి రెస్ట్ ఇచ్చేస్తాను. సీ ద డిఫరెన్స్. ఒక అమ్మాయి ఏమో 4 years తర్వాత మీరెవరో నేనెవరో క్యాల్కులేట్ చేసుకుంది. ఒక అమ్మాయి 4 years తర్వాత ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అంట. దేని బట్టి వస్తుంది చెప్పండి? దేని బట్టి వస్తుంది? ఇది పెంచితే వచ్చేది కాదు, ప్రవర్తిస్తే వచ్చేది. ఆర్ యు విత్ మీ? మా అమ్మ మమ్మల్ని బాధ్యతగా పెంచిందని పిల్లలు రికగ్నైజ్ చేస్తే మేము కూడా మా అమ్మని చూసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. మా అమ్మ పెత్తనం చేస్తుందని వాళ్ళు అనుకుంటే ఈ పెత్తనం నుంచి ఎప్పుడు బయటపడాలో వాళ్ళు కూడా లెక్కలేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళ ఎమోషన్సే. ఆ ఎమోషన్స్ని పక్కన పెట్టి మెచ్యూర్గా పేరెంట్స్ బిహేవ్ చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. భావోద్వేగాలు పక్కన పెట్టి ఆలోచనాపూర్వకంగా ప్రవర్తించాలని ఎవరి దగ్గర నేర్చుకోవాలి పిల్లలు? వేరే దారి లేదు, పేరెంట్స్ దగ్గరే నేర్చుకోవాలి. అది ఇంట్లో రాలేదనుకోండి, ఇండైరెక్ట్గా మనమే చెడగొడుతుంది. కొంచెం ముందుకెళ్దాం. ఇవి మన డైలాగులు. చెప్పిన మాట వింటలేదు, ఏమైంది నీకు? ఇంకో పెద్ద డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎదురుట్లా కాదు, 10th వచ్చావు, నువ్వు పెద్దానివి అయిపోయావు. ఏం పెద్దోళ్ళు అయ్యారు, ఏం అవలా. మనమే అంటాం, నీకేం తెలిసి అవ్వదని మనమే అంటాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎదురుట్లా కాదు అంటాం. వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఇంతకీ పెద్ద ఏం లేదో చెప్పి అంటారు వాళ్ళు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇది చూడండి, ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇట్లా చార్ట్ చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది. సింపుల్గా చెప్తాను, దేనికి ఎక్కువ స్పేస్ అని చెప్పండి? యాంగ్జైటీతో స్ట్రగుల్ అవుతున్న పిల్లలు, లేకపోతే పిల్లలకు ఉండే సమస్యల్లో మేజర్ సమస్య ఏంటంటే చెప్పండి? యాంగ్జైటీ. మీరు నమ్ముతారా స్కూల్ పిల్లలకి యాంగ్జైటీ ఉంటుందని? నీకే ఉంటాయి, స్కూల్కి వెళ్ళి రావటమేగా. మాకంటే ఉద్యోగాలు, అప్పులు, ఇన్స్టాల్మెంట్లు, మంచి చెడు, రెంట్లు ఉంటాయి. మీకేముంటాయి? ఆడి వయసుకి ఆడికి కొన్ని ఉంటాయి. హోంవర్క్ చేయలేదు, ఆడు కొడతాడేమో. పక్క క్లాస్ వాడు నిన్న కొట్టుకున్నాం, వాడు 4 నేర్చుకుని వస్తాడేమో వాళ్ళ. ఆ సీన్ గారు రోజు నా క్యారేజ్ ఎత్తుకుపోతున్నాడు, ఇవాళన్నా నన్ను తినేస్తాడో లేదో. ఎవడికుండే ప్రాబ్లమ్స్ ఆడుకున్నాయి. రోజు బ్యాగ్లో పెన్సిల్ మాయమైపోతుంది, ఎవడు తీస్తున్నాడు, అంతు చెక్కట్లేదు, సిబిసిఐడికి అప్పగించాలి. దే హ్యావ్ దేర్ ఓన్ యాంగ్జైటీస్. వాళ్ళ వయసుకి అవి పెద్దవి. మీరు రెంట్ ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, మీరంతా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. వచ్చి నా బ్యాగ్ చినిగిపోయింది అంటాడు. అది ఇప్పుడు అవసరమా అంటే వాడికేం తెలుసు ఈఎంఐ అంటే ఏంటో. ఈఎంఐ అంటే ఏంటో కూడా వాడికి తెలియదు, దాని అబ్రివేషన్ కూడా తెలియదు వాడికి. మీరు ఆర్థికంగా సఫర్ అవుతున్నారని కూడా, వాడికి ఉన్న ఇంటర్నేషనల్ ప్రాబ్లం, వాడి బ్యాగ్ చినిగిపోయింది. దే హ్యావ్ దేర్ ఓన్ యాంగ్జైటీ. See, 30% of the struggling problem for teens is their own anxiety. Now, who will understand them?
నువ్వేంటి డల్గా ఉన్నావేంటి అని ఎవరు అడుగుతారు వాళ్ళు. డల్గా ఫేస్ స్కూల్ ఎగ్గొడితే ఇటు మళ్ళీ మొదలెట్టాడు. అది మన దగ్గర లెక్కలు. ఆ పిల్ల కొంచెం ఇట్ట పెట్టిందని ఫేస్ మొదలెట్టింది, యాక్షన్ చేస్తుంది. ఇగో నువ్వు ఏం చేసిన సార్ స్కూల్ వెళ్ళనంటే మాత్రం చంపేస్తాను. అది మన దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ అనమాట మనది. దే హ్యావ్ దేర్ ఓన్ యాంగ్జైటీస్. అఫ్ కోర్స్ నటించే పిల్లలు కూడా ఉంటారు. బట్ ద ట్రూత్ ఈస్ దే హ్యావ్ దేర్ ఓన్ యాంగ్జైటీస్. దే స్ట్రగుల్. ఎవరితో షేర్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలి? సో దే నీడ్ సంబడి టు లిజన్ టు దెమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకాడమిక్ ప్రెషర్ 28% అంట. ఈ 28%లో 5% స్కూల్ నుంచి వస్తుంది, మిగతా అంతా పేరెంట్సే. ఓ రోజు కాలేజీలో ఒక అమ్మాయి ఇటు కూర్చుంది, సీరియస్గా ఇటు కూర్చుంది. నేను కెలుగుతాను కదా వెళ్ళి, ఏంటా మొహం అన్నాను. నాతో మాట్లాడమాకండి సార్ అంది. నేనేం చేశా అన్న, నా కెమిస్ట్రీలో 59 వచ్చినాయి అంటుంది. ఎంతకి? 60కి. 59 అంటే ఏంటో తెలుసా? పండగ చేసుకోవాలన్న. అంటే మీరు అట్లాగంటారు, మా నాన్న తిడుతున్నాడు ఫోన్ చేసి అంటుంది. ఎంతకి? నాకు కోపం. 59కి తిట్టేవాళ్ళు ఉన్నారా? ఉన్నారంట. ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయింది? లక్షలు కడుతున్నాం అక్కడ అన్నాడంట. ఇక అమ్మాయికి రోషం వచ్చింది. ఆ అమ్మాయికి రోషం ఎందుకు వచ్చిందంటే చదవలో ఎందుకు రాలేదు, లక్షలు కడుతున్నాం అనే మాటకు వచ్చింది. గర్ల్స్ దగ్గర 2 ఆన్సర్స్ ఉంటాయి. నీకు నిజంగా ఇబ్బంది అయితే కట్టమాక, లేదా అన్నమాట. అమ్మాయి టార్గెట్ పెట్టుకుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ పై వారానికి 60 తెచ్చుకునే వరకు నేను రెస్ట్ తీసుకోకూడదు. ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది? కార్పొరేట్ కాలేజెస్లో సూసైడ్లు అని స్టోరీస్ ఉంటారు కదా, అందులో సగం స్టోరీస్ పేరెంట్స్ వల్లే, ఫ్యాకల్టీ వల్ల కాదు, పేరెంట్స్ వల్ల. నీకు 2 మార్కులు తగ్గినా కూడా ఇంటికి రావద్దని పేరెంట్స్ సంగతి విన్నారు మీరు ఎప్పుడైనా? సమ్మర్ హాలిడేస్ అందరూ వదిలేసి బ్యాగ్ చదువుకుని ఇంటికి వెళ్ళిపోతారు. నీకు మార్కులు రాదుగా ఇంటికి రావద్దంటే ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తుంది? మార్కులు రాదుగా ఇంటికి రావద్దంటే ఎక్కడికి వెళ్తుంది? అసలు అనకూడని మాట కదా అది, ఎక్కడికి వెళ్తుంది? దీస్ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్. సోషల్ కంపారిజన్. మీ క్యాస్ట్ ఏంటి, మీరేమిట్లు ఉంది కదా బయట. నేను క్రిస్టియన్ అన్నా కూడా ఒప్పుకోవట్లేదు కదా, నాకు ఏం పట్టింపులు లేవు అన్నా కూడా ఒప్పుకోవట్లేదు కదా. ఏదో చోట నీ పేరుని బట్టో ఇంటి పేరుని బట్టో నీ వ్యవహారం బట్టో చూడగా నీకు ఒక ట్యాగ్ పెడుతున్నారు. దే హ్యావ్ దేర్ సోషల్ డిస్క్రిమినేషన్. మీకు చెప్పట్లేదు వాళ్ళు. అండ్ అనదర్ వన్, లో సెల్ఫ్ వర్త్. ఆడవాడు మంచి డ్రెస్ వేసుకుని వస్తాడు, ఈ షర్ట్ ప్యాంట్ చూస్తే కానీ ఇది ఏలాడుతూ ఉంటుంది, ఆడ మంచిగా నీట్గా ఉంటాడు, ఆడి పరిస్థితే బాగుంది. కొంతమంది పిల్లలు కారులో వస్తారు, మనమేమో నడుచుకుంటూ వెళ్తాం. ఆడు అందంగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు, నేను అందంగా లేను. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. హూ విల్ అండర్స్టాండ్ దెమ్? నెక్స్ట్ స్లైడ్. మై టైమ్ ఇస్ అప్. దీంతో నేను క్లోజ్ చేస్తాను. 1, డోంట్ బి జడ్జిమెంటల్. పిల్లలు ఏది మాట్లాడినా కూడా వినటం మీరు నేర్చుకోనంత వరకు మీరు వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఐ రిపీట్, పిల్లలు ఏది మాట్లాడినా మీరు వినాల్సిందే. మమ్మీ మరి దారిలో ఒక అబ్బాయి నాకు అనగానే వీళ్ళ అమ్మ అందుకుంటుంది, నీకు నీకు ఏం చేశాడు? నువ్వు చెప్పనేవమ్మ అంటే, అసలు నీకు రోడ్డు మీద అబ్బాయితో ఏం పని, ఆడెవడు అసలు నేను రోడ్డు మీద వీళ్ళు ఇంకేం చెప్పరు. మీకు అర్థమవుతుందా? మీరు కనుక 2 గట్టి క్వశ్చన్లు అలా వేస్తే తర్వాత స్టోరీ చెప్పుద్దా? ఆడపిల్ల దగ్గర డైలాగ్ ఏం లేదులే, చెప్పరు ఇక. అండ్ దే విల్ నెవర్ షేర్ ఎనీథింగ్ విత్ యూ. నౌ హూ విల్ లిసన్ టు దెమ్? అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, ఏమైంది అంటది అనమాట. ఆ ఏమైంది అనే ఫ్రెండ్ వాళ్ళ మదర్ కంటే గొప్పగా అనిపిస్తుంది. బికాజ్ షీ ఈజ్ రెడీ టు లిసన్ టు. మనకేమో విపరీతమైన జ్ఞానం,
జీవితం చదివేశాము, నీకు మనుషులు ఎవరెవరో ఏంటో తెలియట్లేదు, లోకం ఎంత ఘోరంగా ఉందో తెలుసా, నిన్ను గాజు ముక్కలాగా కాపాడుకుంటూ వస్తున్నాం మేము, దేశంలో ప్రతి అడ్డమైన స్టోరీ తీసుకొచ్చి ఇలా పెడతాం. అది మనకు వచ్చిన జ్ఞానం. వీళ్ళేంటి ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పనివ్వం. ఏమవుద్ది? వీ బికమ్ జడ్జిమెంటల్. షేర్ చేసుకునే వాళ్ళని తప్పుపడితే ఏమవుద్ది చెప్పండి? షేర్ చేసుకోరు ఇక. దట్స్ వేర్ యూ క్రియేట్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. అండర్స్టాండ్ దెమ్. ఏదో చెప్తున్నారు కదా, వినండి. నేను ఒకటి అలవాటు చేసుకున్నాను, మా అమ్మ ఏం చెప్పినా కూడా మామూలుగా నేస్తాను. కొన్ని గుర్తుపెట్టుకొని ఒక వారం తర్వాత మాట్లాడతాను. మొన్న ఏదో అన్నావే అని మొదలెడతాను అనమాట. నేను మర్చిపోమని అంటలేదు, దానికో సమయం ఉంది, దానికో సందర్భం ఉంది. యు అండర్స్టాండ్ దెమ్. డోంట్ బీ జడ్జ్మెంటల్. హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఎమోషనల్ చేంజెస్. ఒకసారి మిడ్ నైట్ 12 గంటలకి సోఫాలో అటు కూర్చుంది, మొహం వేసుకున్నట్టు. ఏమైందన్నా? ఏం లేదు. ఏమైందో ఆమె కూడా చెప్పేది. ఆ ఎమోషన్స్ వాళ్ళకి అర్థం కావు. మన దగ్గర ఒక యూనివర్సల్ సూత్రం ఒకటి ఉంది, మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి. నూడిల్స్ తింటావా అన్నాను. అర్ధరాత్రి 12 గంటలకి నూడిల్స్ తింటావా అంటే ఆడపిల్ల ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అంటే అర్థం ఏంటి? నీకెందుకు తింటావా? ఉంటే తింటాను అంది. నేను ఎప్పుడు తెచ్చిపెట్టాను 2. అప్పుడు చేసిస్తే 12 గంటలకి అర్ధరాత్రి తిని ఆనందంగా కబుర్లు చెప్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? ఆ మూడ్ స్వింగ్ కారణం ఆమెకి తెలియదు. యాక్చువల్ ఆకలేసింది, అక్కడ కూర్చుంటుంది అనమాట. ఏంటి ఏదో తినాలి ఉంది, అది ఏంటో తెలియదు యాక్చువల్లీ అంటూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఏమి ఉండవు. నూడిల్స్ ఇస్తే ఆ సకల టేస్ట్లు అందులో ఉంటాయి, అది ఏ టేస్ట్ ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇట్స్ ఏ పాయింట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ హెర్. అర్ధరాత్రి 12 గంటలకి మా డాడీ నాకు నూడిల్స్ చేసి ఇచ్చాడంటే ఎట్లుంటుంది అమ్మాయికి? కేర్ చూపిస్తున్నామంతే, పెద్ద బిర్యానీ చేయవసరం లేదు. అదే నా భార్య వచ్చిందనుకోండి, స్క్రిప్ట్ మారుద్ది. 12 గంటలకి నూడిల్సా? కడుపులు పాడైపోతున్నాయి. ఆ నూడిల్స్లో ఏముంటుందో తెలుసా? ఆ వివరాలని చెప్పి దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటో తెలుసా? నువ్వు ఇవ్వకపోతే మానేయమ్మ, సావగొట్టమాకమ్మ. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ క్యాచ్ చేయండి. మూడ్ స్వింగ్స్లో ఉన్న మీ టీనేజ్ బాయ్ ఆర్ గర్ల్ని ఆరోగ్య సూత్రాలు నేర్పిద్దామా, అర్థం చేసుకుందామా? ఇక్కడ 100కి 99+1% తల్లులు ఏం చేస్తారంటే ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. నువ్వు చచ్చినా పర్వాలేదు కానీ నూడిల్స్ మాత్రం తినకూడదు. టీచ్ దెమ్ బై ఎగ్జాంపుల్ హౌ టు హ్యాండిల్ ఎమోషన్స్. కోపం వస్తే మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా అని పిల్లలు అనాలి కదా. కోపం వస్తే మా నాన్న ఏం చేస్తాడు పిల్లలకు తెలియాలి కదా. నేను మా నాన్నలాగా మా అమ్మలాగా ఉంటూ నాకు రావట్లేదని వాళ్ళు అనుకోవాలి కదా. మనం ఎప్పుడైనా దాన్ని చూపించాలి కదా. మీరు అడగండి, మీ అమ్మ కోపం వచ్చిన మీ అమ్మ ఏం చేస్తానని అడగండి. మా అమ్మ ఏం చేస్తుందంటే లిస్ట్ చెప్తారు. మా అమ్మ కంట్రోల్గా ఉంటుందని చెప్తారు ఎవరైనా? చెప్పరు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. లెట్ us షో హౌ టు హ్యాండిల్ ఎమోషన్స్. నాన్న నీలాగా అందరికీ అనిపిస్తుంది, దిస్ కామన్, బట్ ఇది మంచిది కాదు. ఈ టైంలో నువ్వు ఇలా ఉండాలి, నేను ఇలా చేస్తాను, నువ్వు కూడా ఇలా ఉండు. చెప్పేవాళ్ళు లేరు. దే నీడ్ గుడ్ మెంటర్స్, దే నీడ్ గుడ్ మోడల్స్. ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి ఎవరైనా చూపించేవాళ్ళు, చెప్పేవాళ్ళు కావాలి.
నీలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు నేను ఇలా చేస్తాను, నాకు ఇది మంచి రిజల్ట్స్ వస్తాయి, నేను ఇలా ప్రేయర్ చేసుకో, నేను ఇలా కొంతమంది ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను, లేదా కూర్చొని పక్క వెళ్ళిపోయి లోన్లీగా కూర్చుంటాను. నేను అప్పుడప్పుడు అంటుంది నా కూతురు, మా డాడీకి ఏం లేదు, ఒక కప్పు కాఫీ ఇస్తే దారిలోకి వచ్చేస్తాడని. అంటే పర్లేదుగా ట్రిక్ పనిచేస్తుంది కదా. ఈ మధ్య నేనేమన్నాడు, అమ్మాయి మూడ్ ఆఫ్ ఉండి కాఫీ తాగుతావా అంటున్నాను. అంటే ఓకే అంటుంది. అనగానే మా ఆవిడ వస్తుంది, అసలు ఈ కాఫీలు కావాలండి అసలు. సో పాయింట్ ఏంటంటే, హౌ టు అండర్స్టాండ్ దెమ్. వాళ్ళు మూడ్ స్వింగ్స్ ఉన్నాయని వాళ్ళు వదిలేయటం కంటే, వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటానికి నువ్వేమన్నా ఒక బ్రిడ్జ్ కట్టగలవా? వాళ్ళు ఓపెన్ అప్ అయ్యేలాగా కొద్దిసేపు నార్మల్గా బిహేవ్ చేయడానికి కావాల్సిన అప్రోచ్ మెథడ్స్ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, ఇంత మెకానిజం మనకి తెలియకపోతే, మన పిల్లల్నే మనం డీల్ చేయటం మనకు రానప్పుడు, ఒకేసారి సండే స్కూల్లో 10 మంది 20 మంది 30 మంది కూర్చుంటే ఏం చేస్తాం? 30 మంది పిల్లలు సండే స్కూల్ ఉంటే 30 రకాల మూడ్ స్వింగ్స్ మీకు కనపడితే, ఇది దేవుడు సన్నిధి అని అంటే కుదరదు. అది ఇట్ డజంట్ వర్క్. మనం ఎందుకు సైకలాజికల్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, వీళ్ళు వాళ్ళ హార్ట్ని రీచ్ అవ్వటానికి వేరే పద్ధతి లేదు. 3 questions. Who will understand them? Who will love them? And who will guide them? నీ ప్రాబ్లం నాకు తెలుసు, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏ చెప్పినా ముందు నా పేరెంట్స్ వింటారు అనే నమ్మకం మనం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? చెప్పరు. వాళ్ళు మనకు చెప్పినప్పుడు ఏం జరుగుద్ది? ఇంకెవరికో చెప్తారు. మన పిల్లలు వాళ్ళ మనసులో ఉన్న విషయాలు వేరే వాళ్ళకి చెప్తే మనం కడుపులో పెట్టుకోగలం, కానీ వేరే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ప్రాబ్లం ఏంటో తెలుసా? అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళ దగ్గర డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ కడుపులో పెట్టుకొని దాస్తామనే వాళ్ళు వినటానికి టైం ఇవ్వరు. జస్ట్ ఐరన్. ఏ ప్రాబ్లం వచ్చినా నేను మా పేరెంట్స్కి చెప్తాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అనే స్టేట్మెంట్ మన యంగ్ పీపుల్ నోట నుంచి రానంత వరకు వీ హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్. మనం ప్రయోగాలు చేయాల్సిందే. పెంచేసామని అనమాకండి, పెంచకపోయినా పెరిగిపోతారు. పెంచామని ఎప్పుడు అనాలి అంటే, వాళ్ళు అనాలి, మేము మా అంతటా మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వీ షేర్ విత్ దెమ్ ఎవ్రీథింగ్. నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. విల్ కంటిన్యూ. 3 questions. 1, who will understand them? To understand them, you need to spare some time for them. అసలు ఏంటి వీడి పద్ధతి ఏంటి, వీడి మైండ్ సెట్ ఏంటి, వీడు ఎలా చెప్తే వింటాడు, వీడు ఎలా చెప్తే వీడి కోపం వస్తుంది, ఎక్కడ వీడు ట్రిగ్గర్ అవుతున్నాడు, ఎక్కడ వీడు ప్రొవోక్ అవుతున్నాడు, ఏం చేస్తే వీడు వెంటనే ట్యూన్ అవుతాడు, మనకు తెలియపోతే ఎట్లా? అండ్ హూ విల్ లవ్ దమ్? నీకు అంగత నాకు అర్థమైంది, కానీ ఇట్లా కూర్చో అని మాట్లాడేవాళ్ళు ఎవరు? ఇలా ఉంటుంది, బట్ ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని ఎవరు గైడ్ చేయాలి? సో వీ నీడ్ టు లెర్న్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఊరికి నాకు బైబిల్ పాఠం ఒకటి చెప్పేసి పిల్లలు ఇలా ఉండండి అంటే చాలదు. వాళ్ళని హ్యాండిల్ చేసే ఒక పద్ధతి ఉంది. అది మనం దాన్ని అర్థం చేసుకోనంత వరకు మన పిల్లలకు మనం సరిగా చెప్పలేం. సండే స్కూల్ టీచర్ టాస్క్ ఏంటంటే, సండే స్కూల్ టీచర్ ఈజ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ ఏ పేరెంట్. ఒక పేరెంట్ లాగా అర్థం చేసుకొని, నా దగ్గర మీరు ఫ్రీగా ఓపెన్ అయ్యేలాగా నేను మీకు అందుబాటులో ఉండాలి, నేనేం నేర్పించాలో వాటిని మళ్ళీ నేర్పించాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఏ కైండ్ ఆఫ్ పాస్టరింగ్. కాపరి పెద్దవాళ్ళని ఎలాగైతే షెపర్డింగ్ చేస్తాడో, సండే స్కూల్ టీచర్ పిల్లల్ని షెపర్డింగ్ చేస్తాడు అంతే. స్మాల్ చర్చ్ అన్నమాట.
to understand them, to love them, and to guide them. That's the call of a Sunday school teacher. సండే స్కూల్ టీచర్ దగ్గర ఓపెన్ అయిన పిల్లలు ఎవరూ చెడిపోలేదు. బికాస్ వన్స్ దే ఆర్ ఓపెన్, దే గెట్ రైట్ ఇన్స్ట్రక్షన్స్. ఓపెన్ చేసుకునే అలవాటు ఇంట్లోనూ రాక సండే స్కూల్లోనూ రానప్పుడు దే ఆర్ లాస్ట్. ఎందుకంటే బయట వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్కదారి పట్టిస్తారు, రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ పడతాయి, అండ్ దే ఆర్ నో మోర్. వీటి గురించి ఆలోచించండి. విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ.